ఈ రోజు పెద్ద సినిమా రిలీజ్ అయినటువంటి పరిస్థితి. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించినటువంటి ఏదైతే పెద్ద సినిమా ఉందో పెద్ద సినిమా బెనిఫిట్ షో కూడా ఇప్పుడే ముగిసిన పరిస్థితి. వీళ్ళందరూ కూడా రామ్ చరణ్ అన్న మాటలన్నీ అందరూ వెనక్కి తీసుకోవాలి. ఎట్లా ఉంది అంటే మూవీ క్లైమాక్స్ అయితే అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. సూపర్ ఉంది. సాంగ్స్ విషయంలో రామ్ చరణ్ అంటేనే గ్రేస్ గాడ్. రంగస్థలం మాత్రం ఇరగ తీసారండి. సూపర్. ఎంజాయ్ చేస్తున్నాం. సెకండ్ హాఫ్ అయితే మైండ్ పోయి క్లైమాక్స్ అయితే ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. సినిమా చూసి బయటకు వస్తున్న పరిస్థితి మొత్తం కూడా సినిమా ఏ విధంగా ఉంది, దానికి సంబంధించిన ఎట్లాంటి ఇంట్రెస్ట్ ఉందని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సినిమా ఎట్లా ఉంది? సినిమా సూపర్ ఉంది అన్న. ఎట్లా అంటే ఓరియంటల్ మూవీ అంటే స్టోరీ బాగుంది. ఒక ఊరి కోసం మనం ఎంత కష్టపడవచ్చు ఆ మూవీలో చూపించారు. ఓకే, ఎట్లా ఉంది సినిమా? ఎట్లా ఉంది సినిమా? ఎట్లా ఉంది? సూపర్ సూపర్ సినిమా బాగుంది. ఏంటి ఫ్యామిలీ ఓరియంటల్ మూవీ? ఎట్లా బాగుంది, చాలా బాగుంది. ఎట్లా ఉంది సినిమా? ఎట్లా ఉంది? బ్లాక్ బస్టర్ హిట్. అంటే ఏంటి అందులో మూవీస్ లో సాంగ్స్ గానీ ఫైట్స్ గానీ ఏంటి మీకు అట్రాక్ట్ అవుతున్నట్టున్నాయి? అసలు ఎట్లుందంటే అసలు మామూలు లేదు. సూపర్, అన్ని మిక్సింగ్ మొత్తం. చాలా రోజుల నుంచి కూడా ఫ్యాన్స్ ఎదురు చూస్తారు, మెగా ఫ్యాన్స్ మొత్తం కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. ఎట్లా అనిపిస్తుంది? అన్ని రికార్డులు బద్దలైపోతుంది. రైట్, ఏంటన్నా సినిమా ఎట్లా ఉంది? బాగుంది, ఎమోషన్ బాగుందా? బాగుంది సినిమా. రైట్, చాలా మంది ఉన్నారు. ఏంటి సూపర్ ఉంది, చూడండి మీరు. సూపర్. చాలా రోజుల నుంచి కూడా వెయిట్ చేస్తుంటుంది రామ్ చరణ్ ఫ్యాన్స్, మెగా ఫ్యాన్స్. సినిమా సినిమా ఒక ఐడెంటిటీ కోసం చాలా బాగుంది సినిమా. అందరు చూడాల్సింది. స్పోర్ట్స్ మీద అవగాహన కోసం తీసిన సినిమా ఇది. రైట్, మరికొంతమంది మనతో మాట్లాడే ప్రయత్నం. ఏంటి మూవీ ఎట్లా? సూపర్. ఎస్, మూవీ సూపర్ ఉంది. ఏంటి మొత్తం దాంట్లో సినిమాలో కూడా మొత్తం బాగుంది. పెద్ద సినిమా సూపర్ ఉంది, సూపర్ ఉంది. అందరూ చూడాలి. సూపర్ ఉంది. రామ్ చరణ్ ఫ్యాన్స్ సూపర్ ఉంది. ఈ సినిమాతో ఖుషి అవుతున్నాం. సూపర్ ఉంది సినిమా. ఇట్లా సినిమా ఇచ్చి పడేసిండు బ్రో. సినిమా బాగుంది కానీ కొంచెం రామ్ చరణ్ యాక్టింగ్ సూపర్. రైట్, రామ్ చరణ్ యాక్టింగ్ కూడా చాలా బాగుందని కూడా అభిమానులు చెప్తున్న పరిస్థితి. చాలా వరకు కూడా సినిమా చాలా అద్భుతంగా ఉందని చెప్తున్నారు. పర్ఫార్మెన్స్ టాప్ మ్యాచ్, స్టోరీ కూడా బాగుంది. రామ్ చరణ్ ఫ్యాన్స్ చాలా రోజుల నుంచి కూడా పెద్ద సినిమా కొరకు ఎదురు చూస్తున్న పరిస్థితి. ఈ రోజు రిలీజ్ అయింది. ఇంకా ఎంజాయ్ చేస్తున్నారు ఫ్యాన్స్? పర్ఫార్మెన్స్ అన్నది ఎక్స్పెక్ట్ చేయకుండా ఇంకెక్కువ ఉంది. రంగస్థలాన్ని బీట్ చేసింది. సో అసలు బాగుంది. రైట్, మొత్తం కూడా చూస్తున్నాం. సార్, మీరు ఆల్రెడీ మూవీ చూసి వచ్చారు. ఎట్లా మీ రివ్యూ ఏం చెప్తున్నారు? సుకుమార్ మార్క్ 100% ఉంది. 100 రామ్ చరణ్ యాక్టింగ్ పీక్స్ లెవెల్ ఉండిపోయారు. సినిమా సూపర్ మొత్తానికి. రైట్, ఎవరిని అడిగినా కూడా సినిమా మాత్రం చాలా అద్భుతంగా ఉందని కూడా చెప్తున్నారు. చాలా ఎంజాయ్ చేస్తున్నామని చెప్తున్నారు. రామ్ చరణ్ ఫ్యాన్స్ మాత్రం కూడా ఆ పెద్ద సినిమా చూసి కూడా పెద్ద కేరింతలతో కూడా హంగామా సృష్టిస్తున్న పరిస్థితి కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, RTV, నల్గొండ. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, అదేవిధంగా బుచ్చిబాబు దర్శకత్వంలో పెద్ద సినిమా ప్రీమియం షో కూడా నల్గొండ జిల్లా కేంద్రంలోని వెంకటేశ్వర థియేటర్లో కూడా ఇప్పుడే ముగిసినటువంటి పరిస్థితి కనపడుతుంది. మనం విజువల్లో కూడా చూస్తున్నాం. వీరందరూ కూడా ఆ సినిమా చూసి కూడా బయటకు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం కూడా వారితో మాట్లాడించే ప్రయత్నం. సినిమా ఎట్లా ఉందన్న? సినిమా ఎట్లా బాగుంది అని చెప్తున్నటువంటి పరిస్థితి. మరికొంతమంది కూడా వస్తున్నారు, వాళ్ళతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఏంటి సినిమా ఎట్లా ఉందన్న? పెద్ద సినిమాలు చూసినారు, ప్రీమియం షో ఎట్లా ఉంది? సూపర్. సూపర్ ఉంది. చెప్పండి, ఎట్లా ఉంది సినిమా? ఎట్లుంది? ఎట్లా ఉందన్న సినిమా? సూపర్ ఉంది. రైట్, చెప్పండి సినిమా ఎట్లా ఉంది? చూసి వస్తున్నారు. ఎట్లా అలా సాంగ్స్ కానీ ఫైట్ ఎట్లా అనిపిస్తుంది అన్న? మొత్తం సినిమా ఎట్లా ఉంది? ఫస్ట్ నుంచి చూసినారు. ఓకే, చెప్పండి, మీరు చెప్పండి సినిమా ఎట్లా ఉంది సార్? మొత్తం రివ్యూ ఎట్లా ఉంది? మ్యూజిక్, ఫైట్స్, రామ్ చరణ్ యాక్టింగ్, హీరోయిన్ యాక్టింగ్ బాగుంది. ముందు అందులో అట్రాక్షన్ ఏంటి? మెసేజ్ ఓరియంటల్ అట్లా ఫైట్స్, పాటలు ఎట్లా సీన్స్ ఎట్లా ఉంటున్నాయి? అన్ని బాగున్నాయా? రైట్, ఎట్లా ఉందన్న సినిమా? ఎట్లా ఉంది? ఏంటి అలా పాటలు కానీ అదేవిధంగా ఫైట్స్? ఫస్ట్ 2 పాటలే, తర్వాత అంతా వేస్ట్. అంటే సినిమా చాలా రోజుల వరకు కూడా పెండింగ్ పడుతూ వచ్చింది. ఏం చేసేది ఏం లేదు, రావడం వేస్ట్. రామ్ చరణ్ యాక్టింగ్ సూపర్ సార్. లాస్ట్ 40 minutes అయితే ఎక్సలెంట్ ఉంది. ఏడిపించేసిండు. సూపర్. రైట్, ఏంటి సినిమా ఎట్లా ఉంది? ప్రీమియం
చెప్పినా సినిమా ఎలా ఉంది? ఎట్లా ఉంది సార్ సినిమా? ఎట్లా సెకండ్ హాఫ్ రైట్. ఏంటి సినిమా ఎట్లా ఉంది? సినిమా ఓకే, సెకండ్ హాఫ్ కొంచెం స్లో ఉంది, ఇంకా కొద్దిగా బాగా తీస్తే బాగుండేది. రైట్. చెప్పండి ఎట్లా ఉంది అలా? ఎట్లా ఉంది సినిమా? ఎట్లా ఉంది సార్? బ్లాక్ బస్టర్ చాలా బాగుంది. ఎట్లా ఉంది సినిమా? ఎట్లుంది మేడం సినిమా? ఎట్లా ఉంది? సినిమా చూస్తున్నా. ఓకే, అది చెప్పండి. చాలా బాగుంది. నేషనల్ అవార్డు పక్క పర్లేదు, బాగుంది. ఆడియన్స్ బాగా నచ్చుతుంది. మా బ్లాక్ బస్టర్ మెంటల్ రామ్ చరణ్ ఇట్టు కొట్టిండు. గేమ్ చేంజర్ తర్వాత సాంగ్స్ ఎట్లా ఉన్నాయి? అలా సాంగ్స్ కానీ ఫైట్స్ కానీ సీన్స్. రామ్ చరణ్ మెంటల్ యాక్టింగ్ వేరే. ఈసారి ఆస్కర్ అవార్డ్ ఫిక్స్. సూపర్ బ్లాక్ బస్టర్, సూపర్. ఎట్లా అలా మ్యూజిక్స్ కానీ అదేవిధంగా ఫైట్స్ ఎట్లా చాలా రోజుల తర్వాత కూడా మెగా ఫ్యాన్స్ ఎప్పటి నుంచి ఎప్పటి వస్తుందా పెద్ద సినిమాని ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. ఎట్లా అనిపిస్తుంది? ఎట్లా వస్తుందన్న? అలా నీకు నచ్చిన ఏమేమి సీన్స్ ఎక్కువ నచ్చినాయి నీకు? కుస్తీ పోటీ, క్రికెట్ నచ్చినాయి. సాంగ్స్ ఎట్లా ఉన్నాయి? సూపర్ ఉన్నాయి. రామ్ చరణ్ చాలా బాగుందండి. చాలా రోజుల తర్వాత ఫ్యామిలీ అంతా వెళ్ళి చూడొచ్చు. చిన్న పిల్లలకు మెసేజ్ ఓరియంటెడ్, Yes. ఒక గోల్ పెట్టుకొని దానికోసం ఎట్లా చేయాలి, ఓడిపోకుండా మళ్ళీ మళ్ళీ ప్రయత్నించడం, ఈ గేమ్ కాకపోతే ఇంకో గేమ్, వాళ్ళ ఊరి గురించి పోరాడడం, చాలా బాగుందండి. చాలా రోజుల తర్వాత మంచి మూవీ వచ్చింది. సాంగ్స్ ఎట్లా? సాంగ్స్ పిల్లలు పెద్దలు అన్ని చూడొచ్చు, ఏది వల్గర్ గా లేదు. చాలా బాగుంది మూవీ. చెప్పినా నీకు ఎట్లా అనిపించింది సినిమా? ఏం అలా చాలా రోజుల తర్వాత చాలా మంచి సినిమా అయితే. రామ్ చరణ్ ఎన్ని సినిమాల తర్వాత ఈ సినిమా చూస్తున్నాను? గేమ్ చేంజర్ తర్వాత గేమ్ చేంజర్. చెప్పినా ఏంటి నువ్వు సినిమా ప్రీమియం షో ఎలా ఉందన్న? చాలా బాగుంది అన్న. నీకు నచ్చిన అంశం ఏమున్నాయి? డ్యాన్సా, ఫైట్సా, ఏం సీన్స్ ఏంటి? డ్యాన్స్ బాగుందా? రైట్. ముఖ్యంగా కూడా చూస్తున్న పరిస్థితి ఉంది. అభిమానులు మొత్తం దీనికి సంబంధించిన ప్రీమియం షో ముగించుకొని కూడా వెళ్తున్నారు. సినిమా చాలా అద్భుతంగా ఉందని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. చెప్పండి అన్న మొత్తం ఏంటి సినిమా? మెగా ఫ్యామిలీ ఎప్పుడైనా మెగానే ఉండదు. ఓకే, తగ్గేది ఉండదు, తగ్గించి ఉండదు, ఏ ఉండదు. సాంగ్స్ ఎట్లా? అల్లు అర్జున్ ఎట్లుంటదో పుష్పని మించి ఏమో అన్ని దేనించుకొని మేము వచ్చినాం. అన్ని ఉంటది బరాబర్. ఏ చిరంజీవి, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ ఎవరు పనికిరారు. వన్ అండ్ ఓన్లీ స్టార్ రామ్ చరణ్, గ్లోబల్ స్టార్. పెద్దకి మించే సినిమా ఎవరు చేయలేడు. బుచ్చిబాబుకి హ్యాట్స్ ఆఫ్. ఇంత మించే సినిమా మళ్ళీ రాదు. ముప్పైన ముందు ఏమొస్తా గానీ యాక్టింగ్ కానీ పర్ఫార్మెన్స్ కానీ ఏ టైంలో ఏమి ఇవ్వాలి, ఇట్లా స్క్రీనింగ్ పర్ఫార్మెన్స్ కానీ బ్యాక్గ్రౌండ్ కానీ బుచ్చిబాబు మించిన ఎవరు లేడు. యాక్టింగ్ లా దింపిన మొనగాడు రాడ్డు తేలిన రామ్ చరణ్ మించిన ఎవరు లేడు. సాంగ్స్ మ్యూజిక్ సాంగ్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ కానీ రామ్ చరణ్ మ్యూజిక్ డైరెక్టర్ సారీ ఏఆర్ రెహమాన్ మించిన ఎవరు లేడు. టాప్ లెవెల్ యాక్టింగ్ లో రామ్ చరణ్ తప్ప బాలీవుడ్ లో టాలీవుడ్ లో ఏ మోతారు లేడు. ఈ దెబ్బతో చూసుకుందాం. ఒక రంగస్థలం అనేది, ఒక పెద్ద అనేది ఇండియా ప్రౌడ్ ఎక్కే హీరో రామ్ చరణ్. సినిమా చూస్తున్న క్రమంలో గూస్ బాంబ్స్ వచ్చే సీన్స్ అంటే ఒక ఇండియా ఆల్ ఇండియా స్టార్ అంటే రామ్ చరణ్. ఆల్ ఇండియా ఏంటన్నా మీ సినిమా చూసి వచ్చారు? అంటే ఇది సినిమా కాదు అసలు. అసలు దేశ యువతనే ఒక ఇన్స్పిరేషన్ గా తీసుకోవాల్సిన సినిమా అది. యాక్చువల్ ఎట్లుందంటే సినిమా స్టార్ట్ కావడం ఒక చిన్న విలేజ్ గురించి స్టార్ట్ అయినట్టు కొడుతుంది. కానీ ఆ స్టోరీ మూమెంట్ లోకి వెళ్ళేసరికి ఫస్ట్ హాఫ్ స్టార్ట్ అయ్యేసరికి అసలు సినిమాలోకి వెళ్ళిపోతాం మనం. క్రికెట్ దేని గురించి ఆడుతున్నా, కుస్తీ పోటీ దేని గురించి ఆడుతున్నా ఇంపార్టెంట్ కాదు. అసలు ఒక యూత్ అనేది ఏ విధంగా ముందరికి వికసిత్ భారత్ గురించి ఉంది. 18,000 గ్రామాలు ఇప్పటికి కూడా అని గుర్తింపు లేకుండా బతుకుతుంది. మెసేజ్ ఓరియంటెడ్ గా మామూలు కాదు అసలు చెప్పడం. అది సినిమా కాకుండా ప్రతి ఒక్కటి మిక్స్ చేసిండు. పాటలు అల్లో ఒక భాగం లెక్కనే బతికిపోయింది తప్ప ఒక భారతీయ చలనచిత్ర రంగంలోనే ఇట్లాంటి సినిమా రాదు కూడా. ఎందుకంటే మన భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క విలేజ్ కొండ కింద గూడమని, ఆ గూడమని, ఈ గూడమని పేర్లు లేకుండా బతికిపోతున్నాయి. ఆ రోడ్లు లేవు, రవాణా లేదు. ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా చూపించాడు. ఆ డైరెక్షన్ చేసే విధానం కూడా మామూలు లేదు. ఫస్ట్ హాఫ్ స్లోగా వెళ్ళిపోతుంది, సెకండ్ హాఫ్ వెళ్ళిపోయేసరికి గూస్ బంప్స్ లేచి ఇట్లానే ఉంటాయి ఇక తగ్గవిగా. అంటే ప్రతి ఒక్కటి అంటే ఒక ఇండియన్ సినీ చరిత్రలో ఇట్లాంటి సినిమా రాలేదు. అట్లా యాక్షన్ ఎవరు చేయలేరు. ఒక హీరోకి కాలు పోయినా కానీ ప్రతి ఒక్కటి అంటే ఓ యువత అనేది ఒకే స్పోర్ట్ మీద తీసుకొని అదే పనిగా చేసుకోవడం కాదు, ఇంకోటి కూడా సాధించగలుగుతావు. ఎప్పటికైనా ఓటమి అనేది రాంగు. నువ్వు ఎప్పటికైనా గెలవగలుగుతావు అనేది మామూలుగా క్రియేట్ చేయలేదు. ఎట్లాంటి సినిమా రాదు.
భారతీయ చలనచిత్రాల్లో ఎన్ని కోట్లు ఇంపార్టెంట్ కాదు, ఎంత మంది చేంజ్ చేసిన ఇంపార్టెంట్. యువత ఆదర్శంగా తీసుకోవాల్సిన ఇలాంటి సినిమాలు, గుట్కా నమలాడు, దొంగతనాలు చేసుడు అలాంటి సినిమాలు కాదు. ఇప్పుడు దేశ గతిని మార్చాలంటే ఇలాంటి సినిమాలు రావాలి. జెన్జీకి చాలా విధంగా మారాలంటే ఇలాంటి సినిమాలు ఖచ్చితంగా రావాలి. ఇది మన టాలీవుడ్ కాదు, భారతీయ చలనచిత్రాల్లో ఇట్లాంటి సినిమా లేదు, రాదు కూడా. రికార్డు బద్దలు కొట్టే అవకాశం ఉందా? రికార్డులు అనేది మామూలు విషయం కాదు, రికార్డులు అనేది సంబంధం లేదు. నా దృష్టిలో మాత్రం, నా దృష్టిలో ఇది రికార్డులతో పోల్చుకొని రికార్డులే పడబోదుగా పనిచేయదు. 2000 కోట్లు కాదు, 3000 కోట్లు తక్కువ సినిమాకి. మెగా ఫ్యామిలీ సినిమా చూడాలంటే ఆ చిత్రం ప్రేమేష్ వదులుకోవడం, వాడికి భూమి మీద భారతీయుడిగా ఈ చిత్రాన్ని ఈ సినిమా చూడడం వాడు అదృష్టం. పెట్టి పుట్టాలి. పవర్ స్టార్ ని పవన్ కళ్యాణ్ తాగలేరు. ఆయన ఉన్నంత కాలం పవర్ స్టార్ అల్లు అర్జున్ మెగాస్టార్ చిరంజీవి ఉన్నంత కాలం మీసే వెళ్ళిపోతారు. రామ్ చరణ్ తన కొడుకులు తరతరాల నుంచి తండ్రుల నుంచి కాలం కానీ తాతల కాంచాలి. ఈ చరిత్ర పవర్ స్టార్ డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నా కానీ ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ టికెట్ లేక అల్లకోలం సముద్రం ఉలికి పడుతుంది. సార్ యాక్టింగ్ అయితే సూపర్ సార్. RRR సినిమా ఇండస్ట్రీ ఇటు కొట్టింది, ఆస్కార్ అవార్డు తీసుకోరు. ఈ సినిమా ఇండస్ట్రీ అవార్డు కాదు, ఆస్కార్ అవార్డు కాదు, దాని మించి పోతుంది సార్. అదొకటే కామెంట్ సార్. ఎందుకంటే ఆస్కార్ అవార్డులు అనేది దానికన్నా పైన ఉంటే చాలా సంతోషం అయింది సార్. మా రామ్ చరణ్ సార్ చాలా మంచి యాక్టింగ్ చేసింది సార్. అంతమించి అయితే అది అసలు మనం జన్మెత్తాలి సార్ ఆ సినిమా చూడాలంటే. రైట్. మొత్తం కూడా ఆ ప్రీమియం షో ముగిసింది. మొత్తం కూడా అభిమానులు ఒకటే కేరింతలు చెప్తూ ఒకటే చెప్తున్న పరిస్థితి ఉంది. ఏదైతే పెద్ద సినిమా ఉందో ఆస్కార్ అవార్డు కన్నా ఎక్కువనే, దానికన్నా ఎక్కువ ఉంది. రికార్డులు బద్దలు కొట్టే అవకాశం ఉంది. కానీ చాలా మంచిగా సినిమా ఉంది. కుటుంబ సమేతంగా చూడవలసిన సినిమా అని కూడా మీరు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, RTV, నల్గొండ.